అయోధ్యకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తాము భాగస్వాములం అవుతామంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. అయోధ్యకు వచ్చిన తెలుగు వారితో మాట్లాడదాం. ఎందుకు ఈ ప్రతిష్ట అప్పుడే రావాలనిపించింది? అసలు రావద్దని చెప్పారు కదా. ఆదర్శ శ్రీరాముడి యొక్క బాల విగ్రహం ఇక్కడ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఈ పుణ్యభూమిలో ఈ దివ్యక్షేత్రం ఇక్కడ ఉండాలి. ఎంత కష్టమైనా పర్లేదు. 7 డిగ్రీలు 8 డిగ్రీల చలి ఉంది ఇక్కడ, అయినా ఇక్కడే ఉండాలి, దర్శనం చేసుకోవాలి, చేసే మళ్ళీ భాగ్యనగర్ వెళ్తాం. ఎలా వచ్చారు? మేము కారులో రావడం జరిగింది. మీరు ఇద్దరే వచ్చారా? మేము ఇద్దరే వచ్చాం. పతని తీసుకొని వచ్చాము. ఎలా అనిపిస్తోంది? అయోధ్య బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ రావడం పూర్వజన్మ సుకృతం. అద్భుతం, అసలు మాటల్లో వర్ణించలేము మనం. చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తం తిరిగారా? అంత తిరుగుతున్నా? అంతా ఆల్రెడీ ఆల్మోస్ట్ ముందు వచ్చినప్పుడు కూడా వెళ్ళాము, ఇప్పుడు కూడా అన్ని వెళ్ళాము. అంతా ఓపెన్ గానే ఉంది. దర్శనం కూడా చక్కగా జరుగుతుంది 5 minutes లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు రామ్మోహన్ రావు. నేను ఏలూరు నుంచి వచ్చాను. నా వయసు 72 సంవత్సరాలు. ఈ సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేయటానికి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుల వారు మనకి ఎంత ఆదర్శ పురుషుడిగా ఉన్నారు. మరి ఈ రోజుల్లో ఆయన ప్రతిరూపకంగా మరి మోడీ గారి, యోగి ఆదిత్యనాథ్ గారి రూపంలో మన ఈ రామ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చూడబోతున్నాము. 22వ తారీఖు మధ్యాహ్నం 12:20 రావద్దన్నారు, మీరు వచ్చారు. మన సనాతన 23వ తారీఖు సాయంత్రం ఆరతి టికెట్కి నాకు వచ్చింది. అది దాంట్లో పాల్గొబోవటానికి నేను వచ్చి ఉన్నాను. తర్వాత నా కోరిక ఏంటంటే నా జీవితం ఉన్నంతలో రాముల వారి గుడి చూడాలని చెప్పేసి. అయోధ్య నగరం అంతా కూడా రామనామ సంకీర్తనతో మారుమోగుతోంది. మరి ఇక కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది రామ బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి. మరి భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. జై శ్రీరామ్ అన్న నినాదాలతో అయోధ్య నగరం అంతా మిన్నంటిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ అనుదీప్తో అరవింద్ శర్మ, NTV.